గత కొన్ని రోజుల నుంచి ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్ జరుగుతుంటే ఒక లంజా కొడుకుని మీకు చూపిస్తాను. నేను ఈ మాట తిట్టింది కరెక్టా కాదా తప్పా అనేది మీరు ఒకసారి కామెంట్ చేయండి. ఈ నా చెత్తనా కొడుకులు కొంతమంది సయ్యద్ ఇక్రముద్దీన్ అని చెప్పేసి శంషాబాద్ మండల్ పాల్వాకుల్ విలేజ్ కి సంబంధించినటువంటి వీడు ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ ఏమని పెట్టినాడంటే, పాకిస్తాన్ ని ఇండియా ఏం చేయలేరు, దాన్ని మీరు గెలవలేరు అని చెప్పేసి ఒక స్టేటస్ పెట్టిండు. ఇండియాలో ఉండి ఇండియాలో తిండి తినుకుంటూ, ఇండియాలో సంపాదించుకుంటూ, ఇండియా నీళ్లు తాగుకుంటూ, ఇండియాలో ఉచిత హామీలు తీసుకుంటూ 90% వీళ్ళే గవర్నమెంట్ ను వాడతారు, మనం తప్ప. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఈడ తినుకుంటూ ఈడ బతుక్కుంటూ కూడా పాకిస్తాన్ యొక్క స్టేటస్ పెట్టి ఆ పాకిస్తాన్ మీరు ఏం చేయలేరు అనే ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టినాడు. ఇది వీని ఐడి. కొంతమంది నాకు సోకాల్డ్ పీపుల్ ఉంటారు మా శంషాబాద్ లో, ఆ నిడిపేయడానికి చెత్త నా కొడుకులు ఫోన్లు చేస్తుంటారు. వాళ్ళు ఇలాంటి టెర్రరిస్ట్ నా కొడుకులకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా నడి రోడ్డు మీద ఎక్కడ కనిపించినా అనుగుణంగా నరికి చంపేయడం తప్పులేదు. ఎందుకంటే మత కల్లోలాలు సృష్టించడం, దేశాల మధ్య పెట్టడం ఇలాంటి నా కొడుకుల వల్లనే జరుగుతుంది. దయచేసి ఇలాంటి నా కొడుకులు ఎక్కడున్నా అనుగుణంగా ఈ ఐడి మీద దయచేసి ఈ వీడియో ఎక్కడి వరకు అయితే రీచ్ అవుతుందో ఆ విలేజ్ కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు వీడి మీద కేసు పెట్టండి. బెయిల్ మీద మళ్ళీ వచ్చి మత కల్లోలాలు సృష్టించే అవకాశం ఉంటుంది కాబట్టి వీడిని బయటికి రాకుండా ఎట్టి పరిస్థితులలో వీడి మీద కేసు పెట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దయచేసి కోరుకుంటున్నాను.